సోకులు ఎక్కువ, సంక్షేమం తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ, పనులు తక్కువ, అప్పులు ఎక్కువ, ఆమ్దానీ తక్కువ. మొత్తంగా ఆర్థికంగా తెలంగాణ ఆగమైపోతోంది. రెండేళ్లలో అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ అప్పుల కుప్పగా మార్చేశాడు. ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి 6 నెలల్లోనే 45,900 కోట్ల అప్పు చేయడం విడ్డూరం. ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక పని పూర్తి చేసింది లేదు. మరి ఇన్ని డబ్బులు ఎటుపోతున్నట్టు? కేసీఆర్ పాలనలో అప్పులు, ఆర్థిక పరిస్థితి గురించి ఎప్పుడైనా ఎవరైనా నోరు విప్పారా? ఇలా అడ్డం పొడవు మాటలు మాట్లాడారా? నాడు కేసీఆర్ చేసిన అప్పులతో తెలంగాణ వెలిగిపోయింది, సంపద రెట్టింపయింది. రెండేళ్లకి ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసిన గుంపు మేస్త్రి ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ బీద ఏడుపేడుస్తున్నాడు. మరి తెచ్చిన పైసలు ఏమైనట్టు? ఎవని పాలు చేసినట్టు? రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే 2 లక్షల కోట్ల అప్పు చేసింది. రాబోయే 3 ఏళ్లలో ఇంకెన్ని అప్పులు చేస్తుందో తెలియదు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని, ఆర్థిక స్థితిగతిని చూస్తుంటే ఆర్థికవేత్తలే ఆందోళనకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా మొదలు పెట్టలేదు. ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం రాష్ట్ర ఆదాయం ఎలా సమకూర్చుకోవాలో కూడా తెలీదు. ఇవన్నీ చేతగాక గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిందని నొక్కి నొక్కి అబద్ధాలు చెబుతున్నాడు. అసెంబ్లీలో ఎన్నిసార్లు ఆధారాలతో రుజువు చేసినా మళ్లీ అదే అబద్ధాలు ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే తాను చేసిన అప్పులు గత ప్రభుత్వం మీద రుద్దాలని, అడ్డంగా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను బద్నాం చేయాలని. కాంగ్రెస్ నాయకులు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఈ 2 ఏళ్లలో కొత్త ప్రాజెక్టులు కట్టారా? కొత్త కంపెనీలు తెచ్చారా? అప్పులు పెరిగాయని చెబుతుంటే ఎందుకంత గుంజుకుంటున్నారు? దార్శనికుడు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో మంచి ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా నడిపించారు. ప్రజల అవసరాలు దూరదృష్టితో అనేక అద్భుత పథకాలను ప్రవేశపెట్టారు. అభివృద్ధిలో నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రమైన దేశానికే ఆదర్శంగా నిలిపారు. కానీ ఈ 20 నెలల్లోనే అసమర్థ అవినీతి పాలనతో ఏకంగా 2,20,000 కోట్లకు పైగా అప్పులు చేశాడి గుంపు మేస్త్రి. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి ఆగం పట్టించింది ఈ అసమర్థ ముఖ్యమంత్రి కాదా? 6 నెలలు 45,900 కోట్ల అప్పులు. ఇది రేవంత్ సర్కారు సాధించిన కొత్త రికార్డు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తున్న అప్పుల అప్పారావు రేవంత్ రెడ్డి సాధించిన ఘనత. అంటే రోజుకు సగటున తక్కువలో తక్కువ 200 కోట్ల రూపాయల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా పదంలో దిగజార్చుతున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పు ముప్పని శ్రీరంగ నీతులు చెప్పిండు రేవంత్ రెడ్డి. కానీ గద్దెనెక్కిన తర్వాత రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూ బరి తెగిస్తున్నాడు. పోనీ చేసిన అప్పులతో ఏమైనా ప్రజలకు మేలు చేస్తున్నాడా అంటే అది లేదు. ఒక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు. సంక్షేమ పథకాలు అటకెక్కించారు. ఎన్నికల హామీలు తుంగలో తొక్కేశారు. మరి చేసిన అప్పంతా ఏమవుతోంది? ఎవరి బొక్కసాలు నిండుతున్నాయి? ఇందిరమ్మ రాజ్యంలో చేస్తున్న అప్పులన్నీ చిదంబర రహస్యంగా ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఈ 6 నెలల్లో రేవంత్ సర్కారు చేసిన 45,900 కోట్ల అప్పులతో ఏం వెలగబెట్టిందని ఆర్థిక రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా? పోనీ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశారా? తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా ఆస్తిని సమకూర్చి పెట్టారా? ఇవన్నీ చేయలేదు. కనీసం సంక్షేమ పథకాలైనా సక్రమంగా అమలు చేస్తున్నారా? ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒక్కటైనా 100% అమలు చేశారా? రైతు బంధు సరిగా ఇవ్వట్లేదు. రుణమాఫీ పూర్తి చేయలేదు. మరి ఇన్ని కోట్లతో ఏం చేసినట్టు? ఢిల్లీ పెద్దల ఖజానా నింపేందుకే అప్పులు చేశారా? లేక గల్లీ కాంగ్రెస్ జేబులు నింపేందుకు వాడుకున్నారా? తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలివి. జవాబులు చెప్పే దమ్ము రేవంత్ సర్కారుకుందా?